లోకం ఏముంటుందంటే చంద్రుడికో నూలు పోగండి, మనిషి అన్నాక లోపం ఉంటుంది. ఈ లోక నానుడిని బలపరచడానికి అయ్యగారులు కూడా ఏ మనుషుడు పరిపూర్ణుడు కాదో, లోపాలు ఉంటాయి, సహజం, కెన్ కంటిన్యూ యువర్ లైఫ్ అని చెప్పేసి మాట్లాడే పెద్దలు ఉన్నారు. వారందరికీ వందనములు. కానీ బైబిల్ చెప్తుంది లోపము గలది లెక్కకు రాదు అని ప్రసంగి గ్రంథంలో ప్రభు రాశాడు. నీ మీద ఒక్క తప్పు మోపవలసి ఉన్నది, నీ క్రియలు బాగున్నాయి అన్ని బాగున్నాయి, ఒక్క తప్పే అని ఆ ఒక్క తప్పు సరి చేసుకోకపోతే నీ దీపస్తంభం దాని చోటు నుండి తీసివేయబడుద్ది అన్నాడు. మరి లోపము ఎంత డేంజరో మనకు అర్థం అవట్లేదా? జీవానికి వారసునవడానికి ఏం చేయాలని చెప్పేసి ఒక యవనస్తుడు సద్బోధకుడా అని అడిగినప్పుడు ప్రభువారు నీకు ఒక్కటి కొదువుగా ఉన్నది కదా అన్నాడు. అంటే ఒకటి కొదువుగా ఉంటే కూడా నిత్య జీవం లేదనే కదా అర్థం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండండి అనే హెచ్చరిక లేకపోయినా పర్వాలేదనే బోధకి ఎలా కారణమవుతుంది? ఏ మనుషుడు పరిపూర్ణుడు కాదు అన్న వాక్యం పరిపూర్ణత అక్కర్లేదనే దానికి అర్థం ఆధారమా? ఏంటో వ్యాఖ్యానం? అందరూ పాపము చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నారు అంటే అర్థం ఎప్పటికీ ఎవడు పరిశుద్ధుడు అవడన్నా? ఏం తలతిక్క బోధనండి? వాస్తవ స్థితి ఇది. ప్రభు ఇలా చేస్తున్నారు అనేది కదా. మధ్యలో నువ్వు అటే మొక్కుతావా? ఇటు రావా?